వెల్కమ్ టు మై ఛానల్. విద్య ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకుని రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన ప్రభావతి. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అందరూ ఇంటికి వచ్చిన తర్వాత మనోజ్ నయతే నిలదీస్తూ ఉంటారు. ఎందుకురా ఇంత మోసం చేశావు అంటూ సత్యమంటూ ఉండంగా, మోసం చేయకపోతే ఆశ్చర్యపోవాలి కాని మోసం చేయడమే వాడి వృత్తి కదా, వాడు అందర్నీ మోసం చేస్తూనే ఉంటాడు. ముఖ్యంగా డబ్బులు మింగే విషయంలో అయితే మన అనే భేదముండదు, అందరి దగ్గర మింగుతూనే ఉంటాడు. ఈ లక్షలు మింగినోడితో ఈ పార్లమ్మ కూడా చేయి కలిపేస్తున్నట్టుంది అంటూ అనంగానే, మధ్యలో నన్ను లాగుతారెందుకు, నాకీ విషయం తెలీదు అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. నిజమే అయ్యుంటుంది, రోహిణికి విషయం తెలీదు, రోహిణి అలాంటి పనులు చెయ్యదు అంటూ ప్రభావతి అయితే వెనకేసుకు వస్తూ ఉంటుంది. అప్పుడే ఇంతలో మనోజైతే, నేనీ డబ్బులేమీ తినేయాలని అనుకోలేదు, షూటింగ్ అయిన తర్వాత ఎవరి డబ్బులు వాళ్ళకిచ్చి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను, కాని ఈలోపులోనే నిజం తెలిసిపోయింది అంటూ మనోజనంగానే, ఏంటేంటి, షూటింగ్ అయిన తర్వాత సర్ప్రైజ్ ఇద్దామనుకున్నావా, ఇప్పుడు నిజం బయటపడిపోయింది కాబట్టి ఏం కవర్ చేస్తున్నావురా అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంతలో ప్రభావతైతే, వీడు నాతో ఈ విషయం చెప్పి ఉంటే కథ ఇంత దూరం వచ్చుండేదే కాదు, వీడు నిజం చెప్పకుండా నన్ను కూడా మోసం చేశాడు అంటూ ప్రభావతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో బాలు అయితే, ముందా డబ్బులు నాకు తీసుకొచ్చేవు అంటూ అనంగానే ఇక ఎవరి డబ్బులు వాళ్లకైతే ఇచ్చేస్తాడు మనోజైతే. ఇక సత్యం దగ్గర ఉన్న డబ్బులు కూడా బాలుకైతే ఇచ్చేస్తాడు. ఈ డబ్బులు నాకన్నా మీకే ఎక్కువ అవసరం ఉంటుంది, మీరు మొన్న బయట కొంత అప్పు తెచ్చారు కదా, కొంతన్నా ఈ డబ్బులతో సర్దుబాటవుతుంది అంటూ సత్యమైతే చెప్తూ ఉంటాడు. ఇక రోహిణి, మనోజ్ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉండంగా అప్పుడే ప్రభావతైతే వస్తుంది. ఏంట్రా, ఎందుకు నన్నే మోసం చేశావు, డబ్బుల విషయంలో కన్నతల్లిని కూడా మోసం చేస్తారా ఎవరైనా, అసలెందుకిలా ప్రవర్తించావు, ఎందుకు నా దగ్గర నిజాన్ని దాచిపెట్టి 10,000 నా చేతిలో పెట్టి నన్నే మోసం చేసి నా 15,000 నొక్కేశావా, నేను ఎంతో గొప్పగా పెంచానని, అందరికన్నా నిన్నెంతో ప్రేమగా చూస్తానని ఏవేవో ప్రగల్భాలు పలికావు, దాని వెనకాలున్న నిజం ఇదన్నమాట అంటూ ఇక అడుగుతూ ఉండంగా, అది కాదమ్మా, నేను తర్వాత ఇద్దామని అనుకున్నానమ్మా, నీకిచ్చిన 10,000 అవ్వి, నా డబ్బులు ఇవి, నీవి నీకే ఇచ్చేద్దామనుకున్నాను, కాని ఇంతలోనే నిజం బయటపడిపోయి ఇలా అయిపోయింది అంటూ మనోజనంగానే, అవునా, అవి నీ డబ్బులా, అంటే ఇప్పుడు నాకిచ్చేస్తావుగా, నా 25,000 నాకివ్వు అంటూ ప్రభావతైతే మనోజ్ దగ్గర 25,000 తీసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు తీరిందా, మీ అమ్మకి ఒక 10,000 ఇచ్చేస్తే సరిపోతుంది అన్నావు, మీ అమ్మ ఏకంగా 35,000 తీసుకువెళ్ళింది, మిగతా వాళ్ల డబ్బులు కూడా ఇవ్వడం తప్పలేదు, అదేదో ముందే ఇచ్చేసుంటే నీకింత లాస్ ఉండేదు కాదు కదా, అందరిచేత అన్ని మాటలు కూడా పడి ఉండేవాడివే కాదు, మాట వినిపించుకోవు అంటూ రోహిణి అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక రోహిణి అయితే ఫోన్ కాల్ రావడంతో కంగారుగా బయటికైతే వెళ్తుంది. అది గమనించిన ప్రభావతైతే, ఇదేంటి, అసలు రోహిణికి ఏమైంది, ఈ మధ్యకాలంలో గమనిస్తూనే ఉన్నాను, తను ఎందుకో వింతగా ప్రవర్తిస్తోంది, ఏదో జరుగుతోంది, నిజాలు ఎలా తెలుసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో రోహిణి అయితే ఫోన్ లిఫ్ట్ చేసి, మొన్నే కదా 2 లక్షలు తీసుకొచ్చిచ్చాను, మళ్ళీ డబ్బులు తీసుకురమ్మంటే ఎక్కడ తీసుకురమ్మంటావు అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది. 2 లక్షలు అన్న మాట వినిపించుకున్న ప్రభావతికైతే రోహిణి మీద అనుమానమైతే వస్తుంది. అప్పుడే ఇక రోహిణి అయితే, నా ఫ్రెండ్ కూడా నీకు డబ్బులిచ్చినట్టు సాక్ష్యముంది, నువ్వు ఇవ్వలేదు అనడానికి ఎలా సరిపోతావు అంటూ చెప్తూ ఉండంగా, అంటే విద్యకి నిజం తెలుసన్నమాట, ఈ 2 లక్షల మ్యాటరేంటో ఖచ్చితంగా తెలుసుకుని తీరవలసింది, ఈ 2 లక్షల గురించి తెలుసుకుంటే నాయి కామాక్షి ఇంట్లో పెట్టిన డబ్బులు పోయాయి కదా, వాటి సంగతేదైనా బయటపడుతుందేమో అంటూ ఇక ప్రభావతైతే విద్య దగ్గరికి వెళ్తుంది. ఇక ప్రభావతిని చూసిన విద్య అయితే కంగారుపడుతూ, ఆంటీ మీరా, మీరు ఈ సమయంలో ఇలా వచ్చారేమిటి అంటూ అడుగుతూ ఉంటుంది. ఏం చేయమంటావురా, రావలసొచ్చింది, అందుకే వచ్చాను, అది సరే నువ్వేం చేస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. నేనేం చేస్తానంటే, నార్మల్గానే నా వర్క్ నేను చేసుకుంటున్నాను, ఈ రోజు ఆఫీస్కి వెళ్లలేదు, ఇంట్లోనే ఉండి వర్క్ చేద్దామననుకుంటున్నాను అంటూ అనంగానే, సరే అయితే నిన్నొక విషయం అడగడానికొచ్చాను, నువ్వు మాత్రం అబద్ధం చెప్పకుండా నిజమే చెప్పాలి అంటూ ప్రభావతైతే అంటూ ఉంటుంది. ఏంటది, ఏం చెప్పాలి, మీరేమడగాలనుకుంటున్నారు అంటూ కంగారు పడుతూ ఉంటుంది విద్య. ఇంకా నేను ఏ విషయం అడగకముందే అంత కంగారు పడుతుంటున్నావేంటి, అంటే నాకు చెప్పకూడని విషయాలేవైనా నీ దగ్గర దాచిపెట్టావా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అబ్బే అదేమీ లేదంటీ, నేను మీ దగ్గర ఏం దాచిపెడతాను, అడగండి అంటూ అనంగానే అప్పుడే ప్రభావతైతే, రోహిణికి 2 లక్షలు ఎక్కడివి అంటూ అడుగుతూ ఉంటుంది. 2 లక్షలేమో ఆంటీ, 2 లక్షల గురించి నాకైతే తెలీదు, మరి తను ఎక్కడ తీసుకొచ్చిచ్చిందో అంటూ కంగారులో నోరైతే జారుతుంది విద్య. ఎక్కడ తీసుకొచ్చిచ్చిందో అంటున్నావు, అంటే రోహిణి ఆ డబ్బులు ఎక్కడిచ్చిందో కూడా నీకు తెలుసు కదా అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అంటే మీరు 2 లక్షలంటున్నారు కదా, అందుకని ఏదో కంగారులో అలా అనేశానంటీ, అసలు 2 లక్షలేంటో ఇవ్వడమేంటో ఏదీ కూడా నాకు తెలీదు అంటూ అనంగానే అప్పుడే ప్రభావతైతే విద్యాన్ని గట్టిగా పట్టుకుని నిలదీస్తూ ఉంటుంది. ఇప్పుడు నిజం చెప్పు, నిజం గనక చెప్పకపోయావా, నా డబ్బులు నీ కారణంగా పోయాయని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, ఎందుకంటే ఆ రోజు నువ్వు రోహిణి వచ్చిన తర్వాతే నా డబ్బులు కనిపించకుండా పోయాయి,
కానీ అందరి ముందు మిమ్మల్ని నిలదీయడమెందుకని నా నానిని నిలదీశాను. కానీ నా అనుమానం మాత్రం మీ ఇద్దరి మీదే ఉంది. నిజం చెప్తావా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా అంటూ అనంగానే అప్పుడే ఇక విద్య అయితే, అయ్యో ఆంటీ, మీరంత పని చేయకండి. నన్ను క్షమించండి ఆంటీ, క్షమించండి. నేను నిజం చెప్తాను. దొంగతనం చేసింది నేనే ఆంటీ. కానీ ఆ డబ్బులు నాకోసం కాదు, రోహిణియే నన్ను దొంగతనం చేయమని చెప్పింది. ఆ రోజు డాన్స్ ప్రాక్టీస్ మీరు చేస్తూ ఉండంగా మేము కావాలని మీకు పందెం పెట్టి ఆ డబ్బులు మేమే తీసుకున్నాము అంటూ ఇక అనంగానే అప్పుడే ఇంతలో ఇక ప్రభావతైతే కోపంగా విద్య చంపేసి పగలగొడుతుంది. తీసుకున్నవాళ్లు ఆ దొంగతనం మీనా మీద నెట్టినప్పుడైనా నిజం చెప్పాలి కదా. తనకే పాపం తెలీదు, దొంగతనం చేసింది మేమే అని ఒప్పుకోకుండా ఆ అమాయకురాల్ని దొంగని చేసి మీరిలాంటి పనులు చేస్తారా? అసలు నువ్వూ రోహిణి ఇంత దిగజారిపోయి ఆలోచిస్తారని అసలు నేను అనుకోలేదు. ఒక అమాయకురాలి మీదికి నిందనెట్టేసి మీరు మాత్రం సేఫ్గా ఉండాలనుకున్నారా? అసలు మీరేం మనుషులు అంటూ ప్రభావతైతే నిలదీస్తూ ఉంటుంది. అదేంటాంటీ, మమ్మల్ని ఇంతమాటంటున్నారు? మీరు మాత్రం ఏమన్నా తక్కువా? మీనా ఎంత మంచి చేసినా తన్ని ఏదో రకంగా బాధపెడుతూనే ఉంటారు కదా. నా కోడలు కోటీశ్వర్రాలు, కోడలు నువ్వొక పేదింటిదానివి అంటూ నోటికొచ్చినట్టు మీనానంటూనే ఉంటారు. ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు, ఏ పాపం ఎరుగునట్టు మాట్లాడతారు. నేను చేసిందాంతో పోలిస్తే మీరు చాలా ఎక్కువ చేశారు. మీరు చేసిన పాపాలతో పోలిస్తే నేను చేసింది ఏ మూలకి కూడా రాదు. మీరే పాపం చేశారు అంటూ విద్య అయితే ప్రభావతిని నిలదీస్తూ ఉంటుంది. ఇంతలో విద్య దగ్గరికి కంగారుగా రోహిణి అయితే వస్తుంది. విద్య, కొంప ములిగిందే, ఆ గుణాగాడు డబ్బులు తీసుకుని ఇవ్వలేదంటున్నాడు అంటూ అనంగానే అప్పుడే ప్రభావతైతే, గుణాగాడికి డబ్బులెప్పుడిచ్చావు అంటూ అడగంగానే ఇక ప్రభావతిని చూసిన రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అత్తయ్యగారు, మీరా? మీరిక్కడేం చేస్తున్నారు అంటూ అడుగుతూండంగా, నీ బండారం తెలిసే ఇక్కడికొచ్చానే అంటూ రోహిణి చెంప పగలగొడుతుంది ప్రభావతి. ఇంతకాలం ఎంత మోసం చేశావే? నేను దాచుకునే డబ్బులు దబ్బేస్తావా? అప్పుడు మనోజ్ ఏదో దొంగతనం చేశాడు అంటూ ఏదో శ్రీరంగనీతులు చెప్పావు కదా, మరి నువ్వెలా దొంగతనం చేశావు అంటూ ఇక రోహిణిని ప్రభావతైతే నిలదీస్తూ ఉంటుంది. నీలాంటిదాని మొహం చూడాలన్నా అసహ్యం వేస్తోంది. నువ్వసలు మా ఇంట్లో ఉండడానికి కూడా వీల్లేదు. నువ్వు వెంటనే మీనాకి క్షమాపణ చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోవలసిందే అంటూ ప్రభావతైతే రోహిణికి షాకిస్తుంది. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి